అమరావతి కథ. భోజన చక్రవర్తి. చెరువులో స్నానం చేయటానికి భయపడే జనానికి గజఈతగాడు కనేందుకు అని తవర అడగవచ్చు. కానీ అప్పెసరు గిన్నెడు అన్నము ఆరుగురికి సరిపోతుందన్న ఈ రోజుల్లో అప్పం బొట్లు ఆహార విశేషాలు నమ్మినా నమ్మకపోయినా తెలుసుకోవటం అవసరం. అప్పం బొట్లు 16 ఏళ్ల వయసులో ఆవిడ దూరాన ఉన్న ఒక పల్లెటూరి పురిటికి కబురు మోసుకెళ్ళాడు. చూశానని సూరమ్మ మునిమనవడు పుట్టాడన్న వార్త విని పొంగిపోయి ఆ సంధ్య చీకట్లలో కంది పచ్చడి నూరి అప్పం బొట్లని భోజనానికి లెమ్మంది. వడ్డించిన మొదట నాయక నూరిన కంది పచ్చడి సొంతమైపోగా మారమ్మ అటకమించి ఆవకాయని దించింది. నేతి గిన్నె కంది పచ్చడితే ఖాళీ అయిపోతే ఆవకాయలో నూనె వడ్డించింది. 3 కలుపుకొని ఆవకాయ జాడి అడుగంటగా గోంగూర బావ ముందు పెట్టింది. బావలో గోంగూర అయితే కొంత మిగిలింది. కానీ వండిన అన్నం పూర్తి అయితే అవటంతో మళ్ళీ వండే ఓపిక లేని సూరమ్మ మొహమాటాలు విడిచి ఈహా మజ్జిగ కలుపుకో అనేసి వండిన వంటంతా అప్పం బొట్లకు వడ్డించిన సూరమ్మ మజ్జిగ తాగి పడుకుంటే నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ ఇంట్లో ఏదో తప్పుడవుతోంది. దొంగ నూనెని దీపం పెద్దది చేసి ఎవర్రా అక్కడ అన్న కర్ర తీసుకెళ్ళి అక్కడ అప్పం బొట్ల గిన్నెలో ఎవరన్నా మిగిలిపోయిందేమోనని వెతుక్కుంటూ కనిపించాడు. సూరమ్మ నువ్వట్రా పిచ్చి సన్యాసి, ఆకలేస్తోందిట్రా అని అప్పటికప్పుడు పొయ్యి రాజేసి పిండి కలిపి రొట్టె ముక్కలు పోలిస్తే అవి తిన్న తర్వాత గురకపెట్టి నిద్రపోయాడు అప్పం బొట్లు. మర్నాడు ఉదయం అప్పం బొట్లు ఒక లెరిగిన సూరమ్మ సాలెడు నెయ్యి పోయించుకొని గొల్లరిని పిలిచి 5 పేర్లు పెరుగు తెప్పించి నూనెడు కందిపప్పు వండి అటక మీద ఊరగాయలన్నీ దింపి వేడివేడి అన్నం వడ్డించింది. ఆవకాయ నిన్ననే పూర్తయింది కనుక మగాయ మెంతికాయ ముక్కల పచ్చడి పప్పుతో ఒకదానికొకటి కలుపుతూ ఖాళీ చేశాడు అప్పం బొట్లు. తర్వాత చింతకాయ పచ్చడి మీదికి లగించి చింతగింజలు మాత్రం మిగిల్చాడు. ఆ పైన 5 పేర్ల పెరుగు కలిపి అందులో నందటానికి కారం పచ్చడి లేకపోతే ఉట్టి అన్నము ఉసిరికాయ కొండ దింపి చప్పగా ఉన్న దాంతో సరిపెట్టుకొని భోజనం ముగించాడు. సంవత్సరానికి సరిపడ్డ ఊరగాయలు ఒక్క రోజులో తుడిచిపెట్టుకుపోయాయని కానీ పిల్లాడు కడుపు నిండా భోంచేశాడని తృప్తి పడింది మారమ్మ. అప్పం బొట్లు భుక్తాయాసం తీర్చుకొని 4 గంటల వేళ బయలుదేరి తిరిగి అమరావతి వస్తుంటే ఊరు ముందుకు డొంకలో సుబ్బయ్య గారు కంగారు పడుతూ కనిపించాడు. ఏమిటా కంగారు అని అప్పం బొట్లు అడగ్గా 5 బస్తాలు జొన్నలున్నాయి, బండి మీద వేసుకెళ్ళాలి, ఎడ్లని తోలుకురా అంటే పాలేరు ఇంకా రాలేదు, వర్షం వచ్చేటట్లుంది అన్నారాయన. ఓన్ ఇంతేనా అని అప్పం బొట్లు ఉత్తరీయం నడుముకి బిగించి సరాసరి బండి దగ్గరికి వెళ్ళి కాడెత్తి భుజం మీద వేసుకొని సర్న ఊళ్ళోకి లాక్కొచ్చి 5 బస్తాల జొన్నలు అలవోకగా సుబ్బయ్య గారి వరండాలో పడేసి చేతులు దులుపుకొని ఇంటికి పోయాడు. కొంతకాలం తర్వాత సుబ్బయ్య గారు అప్పం బొట్లు తరపున పందెం కట్టాడు. 200 ఆవడలు తింటాడు అని పందెం. గుళ్ళో వంటలు ఏర్పాటు చేశారు. జనం అబ్బురంగా రాసాగారు. పొద్దుటి నుంచి గారెలు వండి పెరుగులో వేస్తున్నారు. 4 బాణలు పెరుగు తెప్పించారు. ఆవడంటే ఇప్పటికీ కాలం ఆవడ. ఒక్కొక్క ఆవడ దోసెడు వెడల్పు, 2 అరచేతుల మందం. 4 గంటల అప్పం బొట్లు స్నానం చేసి మంట దగ్గరికి వచ్చేసరికి జనమంతా గుమికూడి ఉన్నారు. మండపం మధ్యన బాసి పట్టు వేసుకొని పక్కకు చూస్తే 4 గంగాళాలలో మెంతి పెరుగు తేలుకున్న ఆవడలు కనిపించాయి. వాటి మీద తిరగమాత, మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర నోళ్ళూరిస్తుంటే ఇంకెందుకు ఆలస్యం అన్నాడు అప్పం బొట్లు. కడిగిన విస్తరి పరిచి
వరుసగా ఏమిటి వడ్డేసి ఆవడ వడ్డిస్తుంటే 4 నిమిషాల్లో విస్తరి ఖాళీ అయిపోయింది. విస్తళ్ళు కడిగి ఇచ్చేవాళ్ళు, వడ్డించే వాళ్ళదే ఆలస్యం అనిపిస్తుంది. మధ్య మధ్యన గొంతు జారటానికి మంచి తీర్థం పుచ్చుకుంటూ చూసే అంతలోనే 4 గంగాళాల్లో ఉన్న 200 ఆవడలు మెంతి పెరుగు సహా అవలీలగా ఖాళీ చేశాడు. జనం ఆశ్చర్యపోయాడు. అంతటితో ఆపలేదు. ఖాళీ విస్తరి చూపిస్తూ ఇంకా ఉన్నాయా అని అడిగాడు. వంట మనిషి ఇచ్చిన జనాన్ని తలో మొక్క ఇవ్వొచ్చని ఓ 50 ఆవడలు వేసి వేరే గంగాళంలో పెట్టాడు. అది కూడా తెప్పించి పూర్తి చేసి బ్రేవుని తేల్చుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. అప్పంబొట్టు జనం ముక్కున వేలేసుకొని నీ నీ నీడు హరించుకు చస్తాడు అనుకున్నాడు. అప్పంబొట్లు పార తీసుకొని సరాసరి కృష్ణకెళ్ళి ఆవల ఒడ్డుని ఈదుకుంటూ పాము పొరతో ఇసుకతో తవ్వటం మొదలెట్టాడు. ఇలా 2 గంటలు ఇసుక తవ్వి స్నానం చేసి ఇంటికొచ్చి రాత్రి శుభ్రంగా భోంచేసి పడుకున్నాడు. పెళ్లి భోజనాలు తలుపు వారగా కూర్చునేవాడు. అప్పంబొట్లు స్వయంగా వెళ్ళి 3 విస్తళ్ళు కలిసి పట్టుకొని తెచ్చి వేసుకున్నాడు. గోకర్ణంతో పప్పు తెచ్చి గరిటెడు వడ్డించితే వెధవ గరిటెలు తీసేయి అని గోకర్ణము ఒప్పించేశాడు. నేతి జారీతో నెయ్యి వడ్డిస్తుంటే వేళ్ల సందున ఎన్ని లోయలు ఉండేవో తెలియదు. చేతిలో నెయ్యి కనిపించేది కాదు. జారీ ఖాళీ అవలంబించేది. కూరల పళ్ళాలు, పప్పు గిన్నెలు, పులిహార పళ్ళాలు, పులు బకెట్లు అన్నీ అప్పంబొట్లు దాకా వచ్చి ఖాళీ అయి వెనక్కు వెళ్ళవలసిందే. ఆఖరణ లడ్డూల బుట్ట వస్తే గాలి కోసం ఉస్ అన్నట్లు ఎంగిలి జాడించి ఆ చెయ్యి బుట్టకు ఈగల అంత అయ్యింది. ఇంకెందుకు పనికొస్తాయి అని బుట్టెడు లడ్లు విస్తట్లో ఒప్పించుకునేవాడు. అలా సాగిపోయిన అప్పంబొట్లు ఆఖరి దశలో కరువు వచ్చింది. పెద్దవాడైన జటాన్ని తగ్గిన జొంహ చావలేదు. 3 వీసెల వంకాయ కొని మువ్వంకాయ కూర వేయించి అరసోలెడు నెయ్యి వడ్డించగా నెయ్యి భోంచేస్తుంటే చేసి వినోదించాడు శోభనాద్రి గారు. ఇప్పుడు ఆ సదుపాయం ఏది అని విచారించాడు. పోతూ పోతూ అప్పంబొట్లు కొడుకుని పిలిచి చెప్పాడు. పేరయ్య, నా తద్దినానికి మంచి తిండి పుష్టి ఉన్నవాడిని భోజనానికి పిలవా రా. అప్పంబొట్లు పోయిన తర్వాత పేరయ్యకి తండ్రి లాంటి తిండి పుష్టి ఉన్నవాడు కనిపించలేదు. ఉన్నా అలా పెట్టగల తాహత కుదరలేదు అని అతని మనవలకి ముని మనవలకి అప్పంబొట్లు ఆహార లీలను చెప్పుకోవటమే మిగిలింది.